పెళ్ళైన వాళ్ళు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి కానటువంటి వారికి మంచి భర్త రావాలంటే ఏం చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందామండి. అందరూ తెలుసుకోవాల్సినటువంటి పూజా విధానం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరిని ఆడవాళ్ళందరూ తప్పకుండా పూజించాలి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటే భర్త, పిల్లలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ఇవన్నీ ఉన్నట్టేనండి. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలలో ఆ అమ్మవారిని ఏ పూజ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే అందరికీ కూడా ఆడవాళ్ళకి ఒక పండుగ. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంత ప్రాముఖ్యత శ్రావణ మంగళవారాలకి కూడా ఉంటుంది. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం అయితే చేసుకుంటారు. అది ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వధువు చేత 5 సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతం అయితే చేస్తారు. అయితే మనకి ఎలాంటి ఆనవాయితీ లేదు. కొత్తగా పెళ్ళైనటు వాళ్ళు అసలు కానే కాదు. బట్ ఏంటంటే మనం అమ్మవారిని పూజించవచ్చా అంటే చేసుకోవచ్చు. మనకి కూడా సౌభాగ్యము, నూరేళ్ళు కావాలి, పిల్లా పాపలతో మనము సంతోషంగా ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలలో ఆ అమ్మవారికి పూజ చేసుకోవటాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఈ మాసంలో శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు మనకి ఈసారి 4 అయితే వచ్చాయండి. మనము ముందుగా ఏంటంటే అమ్మవారికి పూజ అనేది మనం పూజ అనేది ఏర్పాటు లేదు పూజ మందిరంలో మాకు ప్లేస్ ఉంటే చేసుకోవచ్చు. అమ్మవారిని మనం దేనికోసం చేసుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగా మనం చేసుకోవాలి. అవన్నీ పంచమాంగళ్యాలతో ఉండాలి. అంటే మెడలో తాళిబట్టు ఉండాలి, నుదుటిన పాపిట కుంకుమ అయితే ఉండాలి, చేతులకు నిండుగా గాజులను ధరించాలి, ఇంకా కాళ్ళకు మెట్టెలు, తలలో పువ్వులు ఇవన్నీ కూడా కంపల్సరిగా పెట్టుకొని మనం ఆ అమ్మవారిని పూజించాలి. నిండు ముత్తైదువుల అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారి యొక్క కటాక్షం కలిగి నిండు నూరేళ్ళు నిండు సౌభాగ్యంతో ఉండేటువంటి అదృష్టం అయితే కలుగుతుంది. ఇక పెళ్లి కానటువంటి వారికి తాళిబట్టు, మెట్టెలు ఇవన్నీ ఉండవు కాబట్టి వారు సంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి నుదుటిని కుంకుమ పెట్టుకుని గాజులు వేసుకుని పువ్వులు వేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. గౌరీదేవి అమ్మవారు ఎవరు అంటే ఆ శివయ్య సతీమణి అయినటువంటి ఆ పార్వతీదేవియే కదా గౌరీ రూపంలో దర్శనమిస్తారు. మనకి సౌభాగ్యానికి కలిగించేటువంటి దేవి గౌరీదేవి. మీ దగ్గర ఇలాంటి శివపార్వతుల ఫోటో ఉన్నట్లయితే పూజలో పెట్టుకోండి. లేదండి అంటే లలితాదేవి అమ్మ ఫోటో కానీ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో కానీ ఏదైనా సరే మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ముందుగా అయితే అమ్మవారికి మనము పూలతో అవన్నీ పువ్వులు అవి అన్నీ కూడా అలంకరించుకోవాలండి. ఈ రోజున మనము అమ్మవారికి జాజి పువ్వులు అవి ఎర్రని పువ్వులు అయితే సమర్పిస్తే చాలా మంచిదండి. ఈరోజు మనం పూజలో కంపల్సరీగా మనం పసుపు అమ్మవారిని పెట్టుకోవాల్సి ఉంటుందండి గౌరీదేవిని. సో ఖచ్చితంగా పసుపుతో చేసిన గౌరీదేవిని అయితే పెట్టుకోవాలి. పసుపుతో ఇలా చేసినటువంటి గౌరీదేవి పసుపుతో ముద్ద చేసుకొని ఫ్రంట్ పెట్టినట్లయితే అది గౌరీదేవి అవుతారు. తల మీద పెట్టినట్లయితే వినాయకుడు అవుతారు. వినాయకుడిని కూడా పసుపుతో పెట్టుకోవాలంటే తలపైన స్వామివారికి బొట్టు పెట్టాల్సి ఉంటుంది. అమ్మవారికి అయితే ఫ్రంట్ సైడ్ని మాత్రమే పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే దీన్ని మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారిని మీ దగ్గర మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. తర్వాత మీ దగ్గర గౌరీదేవి యొక్క అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ఫోటో అయితే ఫోటో మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదండి. పసుపు అమ్మవారిని అయితే మనం ఖచ్చితంగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ పసుపు అమ్మవారిని పెట్టుకుని మనం పూజను అయితే చేసుకోవచ్చండి. ఉంటే మాత్రం మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఏనుగులు ఉంటే కూడా ఆ ఏనుగుల్ని ఆ అమ్మవారికి చెరకు వైపున పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే చిన్న పసుపు ముద్దలు చేసుకుని అమ్మవారికి చెరోవైపున అయితే పెట్టుకోవచ్చు. మనం అమ్మవారిని మనం పూజలో పెట్టుకుంటాం కదా, ఆ అమ్మవారి గరాల తనయుడిని కూడా పెట్టుకోవాలి. అంటే మన ఆదిదేవుడుగా పూజించేటువంటి విఘ్నేశ్వరుని కూడా మనం ఖచ్చితంగా పూజలో పెట్టుకుని పూజిస్తేనే ఆ అమ్మవారు మనల్ని సంతోషిస్తుందండి. అలానే ఆ అమ్మవారి దగ్గర కొత్తగా తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ఆ పసుపు కుంకుమలే మనం నెల రోజులు కూడా ఇట్లా పూజలో ఉంచుకోవచ్చు. మనకి 2025వ సంవత్సరంలో మనకి ఈసారి శుక్రవారంతోనే స్టార్ట్ అయింది కదండి. నిన్నటి నుంచి మళ్ళీ మనకి 29వ తేదీన మనకి శ్రావణ మంగళవారం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 29వ తేదీన అంటే అలాగే ఈరోజు పంచమి తిథి కూడా ఉందండి. ఈరోజు నాగపంచమి కూడా ఉందండి.
ఇలా మొత్తం మంగళవారాలు వచ్చి మనకు గౌరీదేవికి చేసేటువంటి ఈ పూజ మనం 4 మంగళవారాలు చేసుకుంటాం. ఇన్ని మంగళవారాలు మేము చేసుకోలేమంటే కనీసం ఒక మంగళవారం అయినా సరే ఈ పూజ చేసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మన పైన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీ దగ్గర గౌరమ్మ చెట్లు ఉంటే కూడా ఖచ్చితంగా దాన్ని పూజలో పెట్టుకోవచ్చండి. ఈరోజు ఆ అమ్మవారి దగ్గర పిండి దీపాలలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. మనం పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలను పెట్టుకోవచ్చు. అండ్ అలానే మనకి చలివిడిని నైవేద్యం కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ పిండి ప్రమిదల్లో మనం ఆవు నెయ్యినైతే ఖచ్చితంగా ఆవు నెయ్యినైతే యూజ్ చేయాలండి. ఖచ్చితంగా ఆవు నెయ్యినే యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇట్లా పూజ కావాల్సినటువంటి సామాగ్రిని అంతటిని ముందు మనం పూజలో పెట్టేసుకోవాలండి. తర్వాత మనం పూజను అయితే చేసుకోవాలి. ముందు మనం దీపారాధన చేసుకుని దీపపు కుందుల్లో దీపారాధన అనేది చేసుకోవాలి. తర్వాత పిండి దీపాలు ఆ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు వెలిగించుకోవాలండి. ముందు పక్కన మనం దీపపు కుందులు ఏవైనా పెట్టుకుంటాం కదా, వాటిని అయితే పూజ చేసుకోవాలి. తర్వాత అక్షింతలు దీపపు కుందుల మీద పెట్టుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత మనం అమ్మవారిని విఘ్నేశ్వరుని పూజించాలి కదా, ముందుగా పూజించాల్సిన తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి. తర్వాత స్వామివారి ముందు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి స్వామివారి అష్టోత్తరాలను అయితే చదువుకోగలిగితే చదువుకొని పూజ చేసుకోవాలండి. లేదండి అంటే ఓం మహాగణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటే ఆ స్వామివారిని పూజ చేసుకోండి. తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యము నివేదన చేయాల్సి ఉంటుంది. స్వామికి బెల్లం నివేదన కానీ మీ దగ్గర మీ స్తోమతకు తట్టి ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టి తర్వాత ధూపం ఇచ్చి నీరాజనం అనేది సమర్పించుకోవాలండి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అన్ని శ్రావణ మంగళవారాలలోనూ పూజకు ఎలాంటి ఆటంకము లేకుండా చూడమని చెప్పి ఆ స్వామికి దండం పెట్టుకోవాలి. ఇలా స్వామి యొక్క పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి పూజనైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. పిండి ప్రమిదల్లో దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ దీపపు ప్రమిదల దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసుకుని ముందుగా ఆ దీపలక్ష్మికి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా ఆ అమ్మవారికి అగరబత్తులతో ధూపము వేయాలి. తర్వాత పసుపు కుంకాలు పసుపుతో చేసినటువంటి గౌరీదేవి దగ్గర ఉంచాలి. తర్వాత కొద్దిగా అక్షింతలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచి ముందుగా అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాల్సి ఉంటుంది. అమ్మా, నేను నీ పూజను నా భర్త కోసము నా పిల్లల కోసము చేస్తున్నాము. నా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి మనం ముందుగా అమ్మకు సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత పెళ్లి కాని వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు మాకు అతి త్వరలో శీఘ్ర వివాహం కావాలి, కళ్యాణ యోగం కలగాలి, మా ఇంట్లో మంచి భాగస్వామి ఉండాలి, అతని యొక్క రాకతో నా జీవితం ఆనందంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు అన్నింటితో కూడా ఆ అమ్మవారిని పూజించాలండి. ముందుగా మనం అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఆ గౌరీదేవి అష్టోత్తరాలు అవన్నీ మీ దగ్గర బుక్ ఏదైనా ఉంటే కూడా ఆ బుక్లో అలా ఉంటాయండి. లేదు అంటే మీ దగ్గర బుక్లో లేకపోతే గూగుల్లో చేసినా కూడా వస్తాయండి. అమ్మవారి యొక్క ఈ శ్లోకాలు చదువుకొనైనా సరే పూజ చేసుకోవచ్చండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇవి కూడా మా వల్ల కాదండి అంటే ఓం గౌరీదేవియే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఆ అమ్మవారికి పసుపుతో కుంకుమతో పూజలను అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది సౌభాగ్యం కోసం, భర్త ఆయుష్ కోసం, భర్త సంతోషం కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇలా పసుపు కుంకాలతో ఆ పూజ అయితే చేయాలి. పసుపును 3 సార్లు అమ్మవారికి సమర్పించాలి. కుంకుమను కూడా 3 సార్లు సమర్పించుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇక పెళ్లి కానటువంటి వాళ్ళైతే ఆ అమ్మవారికి ఇది ఒక్కటి సమర్పిస్తే సరిపోతుందండి. ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి మీ మనసులోని కోరికలను తీరుస్తుంది. మీ మనసుకు కావాల్సిన వరుణ్ణి మీకు జత చేస్తుందని చెప్పేసి ఇలా మనమైతే అమ్మవారికి అన్ని పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అక్షింతలు మనకి మన దగ్గర ఏవి ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చండి. ఇలాంటి వస్తువులతో అమ్మవారిని మనం పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి అమ్మవారికి నైవేద్యం అయితే నివేదన చేయాలి. అమ్మవారికి చలిమిని నివేదన చేయాలి. అమ్మవారికి చలిమిని నివేదించడం వల్ల అంటే కడుపు చలవ అని చెప్పేసి చెప్తారు. కడప చలవ అంటే కడుపు చలవను మన చలిమిడి పెట్టడం వలన ఏంటంటే మనకి
పుట్టింటి వాళ్ళు చలిమిడి పెట్టడం వలన ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి చెప్తారు. సో ఆ అమ్మవారికి చలిమిడి నివేదన చేయడం వలన మన కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండేలాగా చేస్తుందండి. అందుకే దీంతో పరమాన్నం కానీ, పాయసాన్నం కానీ, పులిహోర మీకు ఓపిక తగ్గట్లుగా మీరు చేయగలిగితే ఆ అమ్మవారికి నివేదన చేసుకోండి. తర్వాత ఆ అమ్మవారికి తాంబూలం సమర్పించుకోండి. మీ దగ్గర జాకెట్ ముక్కైనా సరే, చీరైనా ఏదైనా సరే ఉంటే అమ్మవారికి తాంబూలం పెట్టుకోండి. తాంబూలంగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పళ్ళు, వక్కలు, కాయలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్పేసి మీరు 2 చెప్పుకొని ఆ అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఆ తర్వాత కొబ్బరికాయను కూడా ఆ అమ్మవారికి నివేదించండి. కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. ఆ అమ్మవారి యొక్క పాటలు మీకు ఏదైనా సరే వస్తూ ఆ అమ్మవారికి నీరాజనం అనేది చేసుకుంటూ ఉండండి. ఇక తర్వాత ఈ పూజను మీరు శ్రావణ మంగళవారాలను ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిదండి. ఉదయం పూట మాకు కుదరదు ఖచ్చితంగా అమ్మవారికి అయితే మనకి శ్రావణ మంగళవారాల్లో మనం ఖచ్చితంగా ఉదయాన్నే చేసుకోవాలండి. ఉదయం కుదరకపోతే ఇక మాకు కుదరట్లేదు అంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత ఏంటంటే అమ్మవారి పాదాల మీద అక్షింతలు, పూలు వేసి 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ మీద అమ్మవారికి నమస్కారం చేసుకోండి. గౌరవమ్మ తల్లి నిండి నూరేళ్ళు మేము అఖండ సౌభాగ్యం మాకు కలగాలి. నీ వల్లే ఆది దంపతుల్లాగా ఉండాలి. పిల్లా పాపలతో సంతోషంగా మేము ఉండాలి. జీవితంలో ఎలాంటి కష్టము ఎదురైనా సరే మీరే దగ్గర ఉండి కష్టాన్ని తొలగించాలని చెప్పేసి దండం పెట్టుకోండి. అదే పెళ్లి కానటువంటి వాళ్ళు అతి త్వరలోనే మాకు అంగరంగ వైభవంగా వివాహం జరగాలి, మంచి భర్త రావాలి, మంచి మనసున్నటువంటి వ్యక్తి రావాలని చెప్పేసి అలాగే మన పూజ పూర్తయిన తర్వాత ఆ ఉన్నటువంటి గాజులు, పువ్వులు అన్నీ తాంబూలంలో పెట్టినవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలండి. తాంబూలంలో పెట్టినటువంటి వస్తువులు ఏవి కూడా అస్సలు మిస్ చేయకండి. తర్వాత పూజ చేసినవన్నీ ముత్తైదువులకి ఇచ్చిన తర్వాత తాంబూలాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఆ అమ్మవారే మీకు ఇంటికి ముత్తైదువుల రూపంలో వచ్చిందని తాంబూలంలో అన్నీ పసుపు, కుంకుమ, గాజులు, పూలు అన్నీ పెట్టి కాళ్ళకు పసుపు, కుంకుమ అవి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి అన్నీ కనీసం ఒక 2 ముత్తైదువులకైనా తాంబూలం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇట్లా పీట వేసుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు మంగళవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం తీయొద్దు. నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళా దీపారాధన చేసుకుని అమ్మవారి యొక్క పీఠాన్ని అయితే తీసేయాలి. తర్వాత ముందుగా వినాయకుడిని కదిపిన తర్వాత ఆ అమ్మవారిని కదిలించాలండి. ఎందుకంటే మనం మంగళవారం పూట ఏ దేవతామూర్తిను మనం కదిలించకూడదు. సో బుధవారం రోజునే మనం వినాయకుడిని ఆ అమ్మవారిని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి, యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పేసుకుని వారిని అమ్మన స్వామిని కదిలించుకొని పీటని ఎత్తిపెట్టాలి. పూజలో పెట్టిన వస్తువులు అమ్మవారికి వేసినటువంటి మాలలో మీ దగ్గర మీ పువ్వులు అవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఉన్న వాటికు మీరు యూజ్ చేసుకోండి. తర్వాత అవన్నిటిని కూడా పారే నీటిలో ఏదైనా సరే ఉంటే తీసేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అందులోనూ మనము ఇక్కడ పసుపు గౌరీని అది ఇచ్చాం కదా, సో అప్పుడు ఏంటంటే దాన్ని మనము మొహానికి రాసుకోవాలండి, ఇంకెక్కడా రాసుకోకూడదండి. ఆ గౌరీదేవి పసుపు ముద్ద చేసాం కదండి దాన్ని. ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వచ్చేస్తున్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.